హాయ్ గైస్, ఇవాళ మనం చల్ల మిరపకాయలు సంవత్సరం పాటు నిలువుండేలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి కేజీ మిరపకాయలను తీసుకున్నాను. ఈ మిరపకాయలను నీళ్ళలో వేసి బాగా కడిగి తీసుకోవాలి. అలాగే ఈ మిరపకాయలను ఒక్కొక్కటిగా తీసుకొని పినిస్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. ఈ మిరపకాయలన్నిటినీ ఘాట్లు పెట్టుకొని తీసుకున్న తర్వాత మనం మజ్జిగలో వేసి ఊరపెట్టుకోవాలి. ఇందుకోసం మనం ఒక కప్పు పెరుగుని తీసుకొని ఈ విధంగా మజ్జిగలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని అందులోకి మజ్జిగ పోసుకొని 2 గుప్పెళ్ళ కల్లుప్పుని వేసుకొని కలుపుకొని తీసుకోవాలి. ఆ తరువాత మనం ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలను తీసుకొని మజ్జిగలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మిరపకాయలను ఒక రోజు మొత్తం అలాగే వదిలేయాలి. ఈ మిరపకాయలు 24 గంటల పాటు బాగా ఊరాలి. ఆ తర్వాత మరుసటి రోజు మనం ఈ చల్ల మిరపకాయలను ఎండలో ఆరనివ్వాలి. ఈ విధంగా మిరపకాయలను ఎండలో ఎండపెట్టుకోవాలి. ఈ మిరపకాయలు కొంచెం ఎండిన తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఈ మిరపకాయలను తీసి మజ్జిగలో వేసి ఊరనివ్వాలి. అలా ఈ మిరపకాయలు ఎండేంత వరకు మనం మజ్జిగలో వేసుకుంటూ అలాగే ఎండబెట్టుకుంటూ ఉండాలి. ఇలా పూర్తిగా ఈ మిరపకాయలు ఎండేంత వరకు మజ్జిగలో వేసుకుంటూ మనం ఎండలో ఎండబెట్టుకుంటూ ఉండాలి. ఈ చల్ల మిరపకాయలు సాంబార్ అన్నంలోకి, పప్పన్నంలోకి, అలాగే పెరుగన్నంలోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.